ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను. ఈ పరిహారం ఏమిటి అంటే, భార్యలు ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిహారం చేశారు అంటే వారి యొక్క భర్తలు ఇక ఆ భార్యలతో చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా వారి మాటే వింటారు. అంటే తన భర్త తన మాట వినాలి అనుకునే భార్యకి ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది, ప్రత్యేకం. తన భర్త తన మాటే వినాలి అంటే భార్య నా మాటే భర్త వినాలి, భర్త నాకు అనుకూలంగా ఉండాలి, నాతో ప్రేమగా ఉండాలి, బయట ఎలాంటి తప్పులు చేయకూడదు, నన్ను మాత్రమే ప్రేమించాలి, నాతోనే ప్రేమగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్క భార్య కూడా ఈ పరిహారం చేస్తే ఆమె యొక్క భర్త ఆమెని బాగా ప్రేమిస్తాడు, ఆమెను మాత్రమే ప్రేమిస్తాడు. ఇక బయట ఎలాంటి తప్పులు ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా బయట రావు. మూలికా తంత్రం. ఈ తంత్రాన్ని ఎవరైతే భార్యలు చేస్తారో వారి భర్తలు వారి మాట మాత్రం వింటారు. ఇది ఖచ్చితంగా నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ఎందువల్లంటే మూలికా తంత్రాల్లో చాలా చాలా తంత్రాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క తంత్రం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. కొన్ని పురుషులకు పనిచేస్తాయి, కొన్ని స్త్రీలకు పనిచేస్తాయి, రకరకాలుగా. దీన్ని మీరు నమ్మకంతో చేయండి. నమ్మకం చాలా ప్రధానం, నమ్మకం చాలా ముఖ్యమైనది. నమ్మకమే విజయం. ఎప్పుడైతే మీరు నమ్మారో అప్పుడే మీరు ఇందులో సగం విజయం సాధించినట్టు. ఇక తర్వాత ఆ పరిహారాన్ని మీరు క్రమం తప్పకుండా ఆ పరిధిలో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే మీ భర్తలు మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తారు. మీతో జీవితాంతం ఇక ఏ పరస్త్రీ వ్యామోహంలో కూడా పడకుండా మీతోనే చాలా ప్రేమగా ఉంటాడు. ఇది మంచి పరిహారం. అయితే ఈ యొక్క పరిహారం చెప్పబోయే ముందు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి. మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో ఆ సమస్యని మీరు విపులంగా వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కారం, అంటే ఏం చేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయో నేను మంచిగా వీడియోల్లో పరిహారం చెప్తాను. అందులో కూడా శక్తివంతమైన మూలికా తంత్రాలే చెప్తాను. కాబట్టి మీరు ఒక నమ్మకంతో మీ యొక్క సమస్యని కామెంట్ అయితే రాయండి. మరి ఇప్పుడు భార్యలు మాట భర్త వినాలి అంటే, ఎవరైనా ఒక ఆమె భార్య ఉంది, ఆమె మాట భర్త వినాలంటే ఏ పరిహారం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. ఈ పరిహారం అనేది ఎలాంటి శ్రమ ఖర్చు ఉండదు, ఎలాంటి వ్యయ ప్రయాసాలకు తావు లేకుండా చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఉండి చేసుకునే ఒక పరిహారం. అదేంటో చూడండి. చాలా చక్కని పరిహారం. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది పత్తి చెట్టు, అంటే ఇదంతా పత్తి చేను. ఈ పరిహారానికి పత్తి చెట్టు అనేది మన ఇంటి ఆవరణంలో మనం నాటుకోవాలి. పత్తి కానీ లేదంటే పమిడి పత్తి కానీ, అంటే పత్తి జాతికి చెందిన వృక్షం పమిడి పత్తి. మరి మీరు పమిడి పత్తిని మొదట అవకాశంగా తీసుకోండి. అంటే పత్తి కన్నా కూడా పమిడి పత్తి అనేది చాలా శక్తివంతమైనది. ఒకవేళ పమిడి పత్తి అనేది మీకు ఇంట్లో మీకు దొరకలేదు, ఆ విత్తనం లేదా ఆ మొక్క నర్సరీలో మీకు దొరకలేదు, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి ఒక మొక్కని మీ ఇంట్లో నాటుకునే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి నాటుకోనంటే, ఈ పరిహారం అనేది చాలా తేలికైన పరిహారం. అయితే దీనికన్నా ముందుగా ఒక చిన్న ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏంటండి, మరి పత్తి చెట్టు అనేది ఇంట్లో ఉండొచ్చా అనే ఒక ఆలోచన ఉంటుంది. కొంతమందికి చెట్లు బాగా నమ్ముతూ ఉంటారు, పలానా చెట్టు ఇంట్లో ఉండాలి, పలానా చెట్టు ఇంట్లో ఉండకూడదని చెప్పి. అంటే పాలుగారే చెట్టు, ముళ్ళు ఉన్న చెట్లు ఇళ్ళలో ఉండకూడదని చెప్పి మనం ఎక్కడో పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ యొక్క
సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. మరి పత్తి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే, పత్తి చెట్టు 100కి 100% ఇంటి ఆవరణంలో ఉండాల్సిన ఏకైక చెట్టు. దీన్ని మనం ఉండకూడదు అనడానికి ఆస్కారం లేదు. ఈ చెట్టు ఖచ్చితంగా ఉండాలి. ఎందువల్ల ఉండాలి అంటే, ఈ చెట్టు ఇంటి ఆవరణంలో పెట్టుకొని ఎవరైతే ప్రతిరోజు ఈ చెట్టుకి ధూప దీప నైవేద్యములు అలాగే నమస్కారములు నీరాజనములు పెడుతూ ఉంటారో వారికి సకల సుఖాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి మూలిక ఈ తంత్రాలు మూలిక గ్రంథాలు ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే తన భర్త తన మాట వినాలి అంటే భార్య దీనికి చేయాల్సిన పరిహారం ఏంటి? ప్రతిరోజు కూడా ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పత్తి చెట్టు కానీ పమిడి పత్తి చెట్టు కానీ పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఈ చెట్టుకి తీపి పదార్థం ఏదైనా కానీ, చిన్న బెల్లం ముక్క కానీ, కొంచెం పంచదార కానీ, పటికి బెల్లం కానీ ఏదైనా సరే ఈ మూడిట్లలో, లేదంటే ఏదైనా సరే మనం తయారు చేసుకున్న ఒక తియ్యటి పదార్థం కానీ, దీన్ని ఒక అరిటాకు కానీ, ఇస్తరాకు కానీ, తమలపాకు కానీ మొదటి భాగంలో పెట్టేసి దానిపైన ప్రతిరోజు కొంచెం నైవేద్యంగా పెట్టేసి 3 పదార్థాలు ఏదో ఒక పదార్థాన్ని చక్కగా స్నానం చేసి తలస్నానం చేసి దీన్ని ప్రారంభించాలి. ఆ యొక్క నైవేద్యం పెట్టి చెట్టుకి 18 ప్రదక్షిణలు చేయండి. అంటే ఉపవాసంతో ఉండి ఏం తినకుండా మీరు ఈ యొక్క దాన్ని చేయాలి. తర్వాత చెట్టు ముందు 3 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే ఈ చెట్టుకి నైవేద్యం, ప్రదక్షిణ, చెట్టు ముందు ధ్యానం, ఈ రకంగా క్రమం తప్పకుండా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి. అయితే పౌర్ణమి రోజు ప్రత్యేకం. పౌర్ణమి రోజు చెట్టు యొక్క మొదలు భాగంలో పాలు నీళ్లు కలిపి పోయండి. పాలు నీళ్లు కలిపి అందులో కొంచెం పంచదార వేసి చెట్టు యొక్క మొదలు భాగంలో పౌర్ణమి రోజున ఇదైతే చేయండి. అలాగే పౌర్ణమి రోజున మీరు ఇంకా ఎక్కువగా పదార్థాలు ఈ చెట్టుకి మీరు అందించండి. అలాగే పౌర్ణమి రోజు కొంచెం ప్రత్యేకమైన పూజలు ఈ చెట్టుకు చేయండి. ధూపం వేయండి, దీపం పెట్టండి, నైవేద్యం పెట్టండి, నమస్కారం చేసుకోండి, నీరాజనం చేయండి. ఈ రకంగా మీరు ఖచ్చితంగా మీరు చేయాలి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా. ఇలా మీరు క్రమం తప్పకుండా మీరు చేశారు అంటే, సాధారణ రోజులతో పాటుగా క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమి కూడా మీరు చేస్తూ ఉండాలి. ఇక మీరు ఏదో ఒక ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా మీరు క్రమం తప్పకుండా ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో, ఒక భార్య గనక తన భర్త కోసం ఈ పరిహారం చేసిందనుకోండి, భర్త తన మాట వినాలి, తనతో అనుకూలంగా ఉండాలి, తనని మాత్రమే ప్రేమించాలి, బయట తప్పులు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంలో భార్య గనక ఈ రకమైన పరిహారాన్ని చేసినట్లయితే ఆ భర్త జీవితాంతం ఆమెతోనే ప్రేమగా ఉంటాడు. అయితే దీనికి మరింతగా శక్తి కూడాలి అంటే, ఫలితం అనేది వేగవంతంగా రావాలి అంటే, క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇదే పత్తి చెట్టుకి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా నానబెట్టిన సిరిధాన్యాలు 1 కానీ 3 రకాలు కానీ గుప్పెడు చొప్పున నానబెట్టి దీన్ని మీరు ఆ చెట్టు చుట్టూతో కూడా మీరు పెట్టండి. అంటే 1 రకం కానీ లేదా 3 రకాలు కానీ నానబెట్టుకొని, లేదండి మాకు 3 రకాల సిరిధాన్యాలు అందుబాటులో లేవు, ఒకే ధాన్యం అందుబాటులో ఉంది, అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఒక సిరిధాన్యాన్ని తీసుకొని ఒక గుప్పెడు తీసుకొని నానబెట్టండి. నానబెట్టి ఈ పత్తి చెట్టుకి చుట్టూతో కూడా, అంటే మీ ఇంట్లో మీరు నాటుకున్న పత్తి చెట్టుకి మీరు చుట్టూతో కూడా పెట్టండి. మరి ఒకవేళ ఎవరికైనా సరే పత్తి చెట్టు అందుబాటులో లేదండి, మేము పత్తి చేలోకి వెళ్ళి చేస్తామంటే అలా చేయకూడదు. పత్తి చెట్టు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక ఔషధ మొక్క. ప్రతి చెట్టు అంతా కూడా వేరు కానుంచి కాయల కానుంచి ఈ ఆకులు ఇవన్నీ కూడా సమూలం అంతా కూడా ఔషధోపయోగంలే. పత్తి చెట్టులో పనికిరాని భాగం అంటూ ఏది లేదు. ఖచ్చితంగా ఇంట్లో తులసి మొక్క, పత్తి మొక్క, నల్ల ఉమ్మెత్త,
తెల్ల జిల్లేడు, ఇలా ఖచ్చితంగా ఇవైతే ఉండాల్సిందే. ఈ రకమైన పద్ధతిని మీరు చేయండి. మీరు ఏదైతే సంకల్పంతో మీరు దీన్ని ప్రారంభించారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ నమస్తే.